ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న యానిమేషన్ బాగుంటది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆ వీడియో ఎలా ఉందో చూద్దాం. నిజంగా బాగుందా లేదా అనేది. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నీ కళ్ళలో మాయున్నది చూపులో ఖైదీలా కూర్చోబెట్టేశావే. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగుంటది. మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. అందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే అలాగే వెళ్లి అలా చూసి వచ్చేసేయండి. ఓకే. మీరు డెఫినెట్‌లీ బాగుంటది. ఈ యానిమేషన్ బాగుంటది. ఓకే. మీరు డెఫినెట్‌లీ వీలుంటే మాత్రం ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఒక చిన్న ఫాంట్ అయితే ఉంది. అది యాడ్ చేసుకోండి. అది హ్యాండ్ రైటింగ్ ఫాంట్. మీరు యాడ్ చేసినా, చేయకపోయినా మీకు బాగుంటది. మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్ మన వెబ్‌సైట్‌లో అయితే పెట్టాను. జేఈ ఎడిటర్స్ అని. మీకు కింద కోడ్ అయితే ఉంటది. ఆ కోడ్‌ని మీరు అక్కడ సెర్చ్ చేస్తే మీరు అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఫైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సెర్చ్ నంబర్ మే 23 అని ఉంటది. అంటే 23 మే అని ఉంటది. దాన్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. స్టార్టింగ్‌లో ఆ లిరికల్ అయితే ఉంది. మీరు డెమోలో చూశారు కదా! పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది. ఓకే. దీన్ని మనం ఇక్కడ నుంచి నేను ఒక ఫాంట్ పెడతాను. ఇది మేబీ నచ్చకపోతే వేరేది పెట్టనీకి బాగుంటది. ఒక సిగ్నేచర్ అనే ఒక ఫాంట్ బాగుంది ఇందులో. ఒకటి చూస్తా ఒక్క నిమిషం. ఇది బాగుంది. వీలుంటే ట్రై చేయండి. నేనైతే మీకు వీడియోలో ఏదైతే ఫాంట్ ఉందో అదే ఇస్తాను. అదే యూజ్ చేసుకోండి. బాగుంటది. ఓకేనా? కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకైతే ఫోటో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఒకటుంది. అది నేను చెప్తాను ఫస్టు. పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే ఫస్ట్ మనం ఆ ఫోటోని ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆ గ్రూప్ ఎక్కడ వరకు అయితే ఉందో అది చూసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ ఫోటో కనిపిస్తది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్దాం. ఇక్కడ నుంచి మనం ఎవరైతే ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నామో ఆ ఫోటోని చేంజ్ చేద్దాం. ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. కొంచెం సరిగ్గా సెట్ చేసుకుంటా. బ్యాక్ వస్తున్నా. ఓకే. ఇక్కడ చూడండి. వావ్! బాగా సెట్ అయింది. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఈ ఫోటో బాగానే సెట్ అయింది. లిరికల్ కూడా బాగా సెట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి గ్రూప్ అనేది ఏమవుతుందంటే, ఈ గ్రూప్ అనేది ముందలకి రాలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ గ్రూప్ అనేది ఆటోమేటిక్‌గా ఇలా ఇక్కడ వచ్చేస్తది. లేకపోతే ఇక్కడ వచ్చేస్తుంటది. అలా వచ్చినప్పుడు ఆ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకొని యారో క్లిక్ చేస్తే కరెక్ట్‌గా ఏ పొజిషన్‌లో అయితే కావాలో ఆ పొజిషన్‌లో సెట్ అయిపోతది. పెద్ద కష్టం లేకుండా. అది మీరు ఆలోచిస్తే సెట్ అయిపోతది. ఇప్పుడు సెకండ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ గ్రూప్‌ని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి వేరే ఫోటోతోటి చేంజ్ చేస్తా. వేరే ఫోటో ఇది. దీనికి ఇక్కడ సెట్ చేస్తున్నా. దీన్ని నేను ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఒకవేళ ఫోటో చిన్నగున్నా లేకపోతే సరిగ్గా సెట్ కాకపోయినా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ కూడా ఉంటది. ఎడిట్ షేప్‌లోకెళ్తే మీకు అడ్జస్ట్‌మెంట్ దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సెట్ అయింది. ఇది కూడా బాగా సెట్ అయింది. థర్డ్ ఫోటో కూడా సేమ్ మాక్సిమం అన్ని గ్రూప్సే ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఒకటే ఒక ప్రాబ్లమ్ ఉంది. గ్రూప్ అనేది కొన్నిసార్లు అయితే ముందలకొచ్చేస్తుంది. అది మీరైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఆలోచించుకోండి. మళ్ళీ మీరు గ్రూప్ ముందలకొచ్చేస్తుంది. మీరు వరీ అవ్వద్దు. ఆ గ్రూప్ అనేది ముందలకొస్తే మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఫోటో క్వాలిటీ మాత్రం కొంచెం బెటర్‌గా ఉండేలాగా ట్రై చేసుకోండి. ఆ బెటర్ ఏందంటే వీమేక్ యాప్ అయినా యూజ్ చేయండి. లేకపోతే రెమినీ అయినా యూజ్ చేయండి. రెమినీ యాప్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ అయితదిలే గానీ వీమేక్ యాప్ యూజ్ చేయండి. బెటరే ఉంటది. అంతే ప్రతి ఒక్కటి వన్ బై వన్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. చూడండి. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత వీమేక్ యాప్‌లో అయితే మీరు వీడియో అప్‌లోడ్ చేసి ఎన్హాన్స్ చేసుకోండి. ఒక 4K క్వాలిటీలో. అదే వీడియోని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. వీమేక్ యాప్‌లో ఆప్షన్ ఉంది. ఆల్రెడీ నేను ఎన్హాన్స్ చేస్తున్నా. ఇక్కడ చూపిస్తాను వీడియో. చూడండి. 46 నేను రికార్డింగ్ చేసే ముందే నేను దీన్ని ఎన్హాన్స్‌కి పెట్టాను. 71% అయింది. ఒక 5 మినిట్స్ తీసుకుంటది. నో ప్రాబ్లమ్. దాని నుంచి మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఆ వీడియోని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. చెక్ చేసుకోండి. జై హింద్.